హలో 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 అవకాశం సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ, మరి ముఖ్యంగా లైవ్ ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరికి తాడిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమదాస్యుడు అయిన తండ్రి, మీ స్తోత్రం. గడిచిన కాలమంతా ప్రతి దినము మీ కృపలో భద్రపరిచి కాపాడి మరొకసారి సాయంత్రకాల సమయంలో ఈ దినాన్ని మీ పాద సన్నిధికి వచ్చి సంఘముగా కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అలాగే తండ్రి, మీ వాక్యములకు వెళుతుండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం, మీ పర సంబంధమైన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మేము చదివే ప్రతి మాటను, వినే ప్రతి మాటను గ్రహించే హృదయాలు మరీ ఎక్కువగా మాత్రమే ప్రసాదించండి. మీ చిత్తమైతే వినేవారికి వినే హృదయాలను, గ్రహించే హృదయాలను, వినే చెవులను ప్రసాదించమని చెప్పుచున్న మాలో మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి బలపరచమని, అబద్ధానికి మేము చోటేయకుండా మా హృదయాలని మీ వాక్యములతో పదిలపరుచుకునే అవకాశాన్ని దయచేయండి. ఎందరో మీ వాక్యం కొరకు ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. సత్యాన్ని ఎరిగి అనేకులను సర్వసత్యకుల్లోనికి నడిపించాలని, మరి తండ్రి, ప్రతి ఒక్కరూ మీ వాక్యం కొరకు మరి శ్రమలు కష్టాలు అనుభవిస్తున్న వారిని, అనేక దైవజనుల్ని, విశ్వాసులను మేము చూస్తున్నాం. వారిలో మాకు కూడా ఇటు భాగ్యాన్ని ఇచ్చి మేము కూడా మీ పని చేయగలిగే అవకాశం ఇచ్చారు. మీ పనులో నమ్మకత్వాన్నివ్వండి. బోధించి భ్రష్లు మాకుండా, నేర్చుకుని విని భ్రష్లు మాకుండా, వాక్యానుసారంగా మాదిరికరంగా సత్క్రియలు కలిగి మా ప్రవర్తన, మా జీవితాలను మలుచుకునే భాగ్యాలు దయచేయడం. సమస్త విషయంలో ఘనత, మహిమ, ప్రభలు మీరు పొందడం. యేసుక్రీస్తు పరిశుద్ధనామని ప్రార్థన అడుగుచున్నామా తండ్రి, ఆమేన్. విలువైన సంగతులను దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకిచ్చి ఉన్నారు. మనం చదువుతున్న ప్రతి మాటను, నేర్చుకుంటున్న ప్రతి మాటను మనం పరిశీలన చేయవలసిన అవసరత మనందరి మీద ఉంది. ఒక మాట చదువుకొని మనం పాఠంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలి నుందురని ఈ మొదటి కీర్తనలో రాస్తూ మాట్లాడతారు. ఈ అధ్యాయం చాలా ఉన్నతమైనది. ఎందుకంటే కీర్తనల గ్రంథంలోనే ప్రారంభంలోనే ఒక భక్తుడు, ఒక విశ్వాసి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మొదటి వచనంలోనే మనకి చెప్పడం అనేది జరిగింది. అవునా? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒకడు, పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చోకూడదు. దేవుడు ఎరిగిన వాడు, భక్తి చేయాలనుకున్నవారు ఈ 3 విషయాల్లో మనం కొనసాగిస్తూ ఉంటాం. కీర్తనకారుడు రాస్తూ ఈ మాట చెప్తాడు. అలా ఎవరైతే అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండగలిగి నడుచుకుంటారో వారికి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. 2వ వచనం చదువుతాం. యెహోవా ధర్మశాస్త్రమునందు అది అంటే దేవుని వాక్యాన్ని చదవడానికి ఆనందం రావాలట. ఎప్పుడు వాక్యం చదవాలని అనుకుంటాం? మన సమయాన్ని వృధాగా గడిపే ప్రదేశాలను మనం త్యాగం చేసుకున్నప్పుడు. అవి పై చెప్పినవన్నీ అవే. దుష్టుల ఆలోచనలో మనం ఉండకూడదు. ముందు ఎప్పుడైతే దుష్టుల ఆలోచనలతో ఉంటామో వారి గమ్యంలోనే ఉంటాం, ఆ కార్యాలు చేస్తాం. పాపుల మార్గమున నిలవకూడదు అంటే ఆ మార్గంలో నడవకూడదు. ఎవరో
దేవుని ఎరిగిన వారు. కింద అంటున్నాడు అపహాసకులు కూర్చోడు చోటను కూర్చోడకూడదట. ఒక భక్తుడుకున్న హెచ్చరిక. ఇప్పుడు రెండో వచనంలో చెప్తున్నాడు యెహోవా ధర్మశాస్త్రంలో ఏం చేయాలట? ఆనందించాలి. దైవ గ్రంథం చదవడానికి ఆనాడు ఇశ్రాయేలుని ఎలా ఆనందించమన్నాడో ఈ రోజు వాక్యం చదువుతున్న మనందరం కూడా ఆనందించాలట. కింద మాట చదువుతాం చూడండి. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేనిని? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడ్డదో వారు ఏం చేయాలట? ధ్యానించాలట. వాక్యాన్ని చదువుతాం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారట. ఎవరైతే దుష్టుల ఆలోచనలు చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చోండి చోటలో కూర్చోకుండా ఉంటారు, అలా ఎప్పుడైతే ఆ గుంపులకు దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, సమయాన్ని దేవునికి ఎవరైతే ప్రత్యేకిస్తారో వారితో చెప్తున్నాడు అన్నమాట. ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉన్నవాడు ధన్యుడట దైవ దృష్టికి. పై వచనంలో చెప్పాడు చూసారా, అలా బ్రతికేవాడు దైవ దృష్టికి ధన్యుడు కాదు. ఓకేనా? గ్రంథాన్ని చదివి దాని ప్రకారంగా నడవగలిగితే గనక దేవుడి దృష్టికి ధన్యుడు. పై చెప్పిన మొదటి ప్రారంభ లక్షణాల్లో మనం ఉంటే గనక ధన్యులు కాదు, అన్యులుగా బ్రతుకుతాం, దేవునికి వేరుగా జీవిస్తాం. అవునా? ఎవరైతే దేవుని వాక్యం చదవడంలో ఆనందిస్తారో వారిని గూర్చి అంటున్నాడో అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే అలా ఉంటాడట. వాక్యాన్ని చదువుతూ దేవుళ్ళు ఎదిగిన వాడు. ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే రీతిలో పచ్చగా ఉంటాం. పచ్చగా ఉంటాం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఒక చెట్టు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండి ఫలాలు ఇస్తుందో, భక్తుడు దేవుడి సన్నిధిలో బ్రతికితే ఎప్పుడు ఫలాలు ఇచ్చే ఆరోగ్యంగా మనం ఉంటాం. అంటే ఆత్మీయతను వర్ధిల్లుతాం. కింద మాట అన్నాడు చూడండి, అతడు చెయ్యదంతయు సఫలమగును. ఏ పని చేసినా దానికి దేవుడు ఏం చేస్తాడట? సఫలాన్ని ఇస్తాడట. అంటే ప్రతి పనిని కూడా పూర్తి చేసుకునే అవకాశాన్ని ఇస్తాడు. ప్రతి పనులు విజయాన్ని ఇస్తాడట. ఇప్పుడు 4 వచనంలో చెప్పాడు దుష్టులు ఎలా ఉండరో. ఆ 3వ వచనంలో చెప్పాడు చూసారా, నీటి కాలువల ఎవరో నాటబడిన చెట్టు వల్లే ఉండడట. ఈ దుష్టులు ఏం చేసినా సఫలం అవ్వదట. అవునా? అది అన్నాడు దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. ఎవరో? దుష్టులు. అంటే దేవుని సన్నిధిలో బ్రతికిన వారి వలె ఉండరట. ఎవరో? దుష్టులు. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుంతురు అని మాట్లాడాడు. ఒకసారి యోబు గ్రంథంలోనికి వెళ్తాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము. అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. 18వ వచనాన్ని చదువుతాం. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టు వలెను నుందురు. ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు యోబు గారు. మరలా చదువుతాం. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలె ఉంటారట. ఒకసారి 16వ వచనం చదువుతాం. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. యోబు మాట్లాడతాడు. భక్తిహీనులు ఆలోచించే ఆలోచనలు నాకు ఏమవ్వాలని అంటాడా? స్నేహితులేమో భక్తిహీనుడు అయ్యి ఉంటావో నీ భక్తులు లోపం ఉంటది.
అవునా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించుంటావో అందుకే నీ నష్టాలని మాట్లాడుతుంటే ఈయన చెప్తున్నాడు యోబు గారు ఏమని, స్నేహితుడు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక, అంటే భక్తిహీనుల ఆలోచనలు నాకు దూరం అవ్వాలని కోరుకుంటున్నాడు. అలా ఉన్నారని స్నేహితులు మాట్లాడుతున్నారు. ఇందాక మొదటి కీర్తనలో అదే చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరు? దేవుని ఎరిగిన వారు. యోబు ఎవరు? దేవుని ఎరిగిన వాడు. ఇక చెప్పాలంటే యథార్థవంతుడు. ఎలా అయ్యాడు యథార్థవంతుడు? అమ్మా, తనకున్న ఆస్తిని సమస్తాన్ని పక్కనెట్టి దైవానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అవునా? మొదటి స్థానం తన జీవితంలో ఏం చేశాడు తెలుసా యోబు? దేవునికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? ఒకసారి మొదటి అధ్యాయంలోనికి వెళ్తాం. ఎలా ఇచ్చాడో ఆ మాట ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకటి అధ్యాయం దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. 8వ వచనాన్ని చదువుతాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివని అపవాదితో దేవుడే మాట్లాడతాడు. ఆలోచించితివా? ఎవరో? యోబు. దేవుని భక్తుడు ఎలా ఉన్నాడట? యథార్థపరుడును న్యాయవంతుడును దేవుని యందు అంతాస్తుపరుడైనా సరే ఎలా కలిగి ఎలా ఉన్నాడట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. అదంటే ముఖ్యం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనములు విసర్జించిన వాడట. ఎవరో? ఎందుకు విసర్జించగలిగాడు చెడుతనాన్ని? దేవుని ఎడల భయభక్తులు ఉంచాలనుకున్నాడు కనుక. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేన్ని విసర్జించాడు? చెడుతనమును విసర్జించాడు. కాబట్టి ఏమన్నాడు దేవుడు? యథార్థవంతుడు యోబు. అంటే చెడుతనానికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో దేవుని ఎడల భక్తి చేయగలిగిన అవకాశాలు మనకు కలిగి ఉంటాం. దేవుని ఎప్పుడైతే భక్తి చేస్తున్నామో దేవుని విడిచిపెట్టడం తెలుసా? అందుకనే ఏమన్నాడు తెలుసా? యథార్థవంతుడు అన్నాడండి. ఎవరిని? యోబును. ఒకసారి భార్య కూడా అదే మాట అన్నారు. 2వ అధ్యాయం 9వ వచనం. అద్భుతమైన మాట అండి ఇది. అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థతను వదలకయుందువా? ఇంకా వదలవంటే అర్థం ఏంటి అమ్మా? ఇంకా వదలవంటే అర్థం ఏంటి? భక్తి చేయడానికి ఆధారాలు ఏమి లేవు ఎవరికి. అది ఒకవేళ మనకలా ఆలోచించుకుందాం అమ్మా. భక్తి చేయడానికి దైవం మీద ఆధారపడడానికి యోబుకి అవకాశాలు లేవన్నట్టుగా భార్య పరిస్థితులను చూస్తుంది. కారణం ఏంటంటే భక్తి చేయడానికి దేవుని నమ్ముకోవడానికి మనం అంటే అమ్మా ఆలోచించ. సేవకులు కూడా ఏమంటారంటే దేవుని నమ్ముకుంటే కష్టాలరా, దేవుని నమ్ముకుంటే బాధలు ఉంటాయి, దేవుని నమ్ముకుంటే అన్నీ ఉంటాయి. అవునా? మేలు కొద్దిగా ఉండదు, సంతోషంగా సుఖంగా బ్రతుకుతామని మాట్లాడితే వచ్చే భక్తి మనది. అవునా? రారేమోని ఇవాళ సేవకులు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి సంతోషంగా ఉండాలన్నమాట. కానీ అసలు శ్రమ రాకూడదు, బాధ రాకూడదు, వ్యాధి రాకూడదు. అంతేనా? ఎవరి దగ్గర చిన్న అనారోగ్యం వచ్చిన ఎవరి దగ్గరికి రాము? దేవుని దగ్గరికి రాము. మరి యోబు పోన్లే, కుటుంబం నష్టపోతే నష్టపోయింది, ఆఖరికి తన దేహం కూడా పాడైపోయింది కదా. అవునా? తన దేహం కూడా ఏమైపోయింది? చూడండి, ఒక వచనం చదువుతాం. 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అప్పటికే తన సమస్తాన్ని కుటుంబాన్ని ఏం చేసింది? అపవాది నాశనం చేసింది. అప్పటికే యోబు నోటి మాటతోనైనా ఏం చేయలేదు? దేవుణ్ణి దూషించలేదు. దేవుడు నాకు అన్యాయము చేశాడన్న మాట రాలేదు. అవునా? యోబు నోటి నుంచి.
మళ్ళా దైవ సన్నిధికి వెళ్ళి తన దేహం ఉంది కదా, తన శరీరాన్ని ఒకసారి నాకు విడిచిపెట్టు, తన దేహముతోటైనా నిన్నేం చేస్తాను, విసర్జించి దూషించేలా నా వశం చేసుకుంటానని అంటే అతని ప్రాణం తప్ప దేహం నీ వశంలో ఉన్నదని వదిలేడు. 7వ వచనం. యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తింది. ఎవరు? అపవాది. మరలా దేవుడి సెలవు లేకుండా రాలేదు సుమా. అవునా? దేవుడి సెలవు లేకుండా రాలా. ఇవాళ మీకు నాకు బాధలు వచ్చిన సమస్యలు వచ్చినా అది దేవుడికి తెలియకుండా ఉండదండి. ఎప్పుడు ఆలోచించుకోండి. ఆ బలహీనతల్లో కూడా దేవుడిని మనల్ని ఏం చేయొచ్చు తెలుసా? అది యోబులో మనల్ని పరీక్షిస్తున్నాడేమో. భక్తులు కనీసం దైవం ముందు నిలబడతామేమో అని. అవునా? ఒక మాట చదువుతో కిందకి. యోబును మొత్తను అతడు ఒళ్ళు గోక్కుడుగా చిల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా. ఎవరో? చిల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చున్నాడట. ఎందుకు? గోక్కోవడానికి. అంత బాధ కురుపులతో నడినెత్తు మొదలుకొని పాదం వరకు తన దేహాన్ని కూడా ఏం చేసింది? అపవాది మొత్తి అలా కూర్చొని ఏం చేస్తాడట? బూడిదలో ఉన్నప్పుడు వచ్చి భార్య అంటుందట. ఏమని? 9వ వచనం. అతని భార్య వచ్చి ఇంకేముందనయ్యా నువ్వు భక్తి చేయడానికి, అంతేనా? ఏముందని దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు అనే పదం మాట్లాడడానికి నీకేం మిగిలిందని? అవునా? ఆఖరికి నీ ఆరోగ్యం కూడా బాగోనప్పుడు దేవుడు అని ఇంకా లాభం ఏంటి? అంటే మన అర్థం ఏంటంటే ఆరోగ్యం ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తాం, బాగుంటే దేవుని దగ్గర కూర్చుంటాం. అది మన భక్తి పరిస్థితి. కానీ దాంట్లో కూడా దేవుడిని ఏం చేస్తాడో తెలుసా? మనం నిలబడే అవకాశం ఇస్తాడు. దేవుడి పరీక్షలో భక్తిని సాధించుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా నేను దేవుని నొదలను అని దేవుడి దగ్గర నిరూపించుకునే అవకాశాలండి ఇవి. తెలుసా? ఎందరో అటువంటి అనారోగ్యాలతో దైవం దగ్గరికి పరిగెడుతున్న వారు అనేకులు ఉన్నారండి ఈనాడికి కూడా. దేవుని వదిలేస్తే క్షణం ఏమైపోతామన్న భయం ఉందండి. కొందరు అందరూ ఎలా లేరండి. దేవుని వదిలేసి దేవుడు మర్చిపోయి దేవుడు అన్యాయం చేశాడు అనేవాళ్ళు అందరూ లేరు, కొందరు ఉన్నారు. ఆ కొందరు ఎవరంటే భయభక్తులు తగ్గి, అవునా, విశ్వాసములు లోపం ఉన్నవారే. అంటే వాక్యాన్ని హృదయములు దాచుకోలేలోనే మాట్లాడతారు. కానీ వాక్య ప్రకారంగా నేను ఇలాగే బ్రతకాలనుకున్న వారు ఏ పరిస్థితి వచ్చినా ఎవరు మొదలరు తెలుసా? అది ఇంత డబ్బు కూర్చిపెట్టు ఏం ఉపకరమయ్యాని కోపం నుంచి హాస్పిటల్ నుంచి వచ్చేస్తావా? బాగాలేదని 4 రోజులు టెస్ట్ చేశారు, 4 రోజుల నుంచి వైద్యం జరుగుతుంది, ఇంకా తగ్గలేదు, డబ్బు అంతా రాబోసామనేసి కోపం నుంచి వచ్చేసేవారికి ఎవరికి నష్టం? అయినా ఏం చేస్తావు? సహేస్తావు. ఏమో రేపు అవ్వచ్చేమో, లేకపోతే ఈయనైతే రావచ్చేమో. ఏంటి? ఆరోగ్యం. అవునా? వైద్యం ఫలిస్తుందేమో అనేసి ఏం చేస్తావు? ఇంకో 50 అన్నా 20 అన్నా పెట్టి ఆ రోజు ఏం చేస్తావు? సహించుకుంటూ ఉంటావు. మరి సమస్తాన్ని కలిగించిన దేవుడు మనల్ని తప్పించలేడా? మరి అటువంటి దైవం ముందు మనం నిలబడలేమా? కనీసం నిలబడలేమా? ఆలోచించాలి. యోబు అదే చూసాడండి. ఎప్పటి వరకు? జీవితం ముగింపు వరకు చూసాడు. కోల్పోయాడా? భార్యకు కూడా లొంగలేదని ఎవరు వచ్చారు? మళ్ళా స్నేహితులు 3 వాదార్చడానికి వస్తే అతని స్థితి చూసి పోల్చలేకపోయారట. ఇప్పుడు వీళ్ళ 3తో వేధింపు. అమ్మా, వీరి 3తో అపవాది ఛాలెంజ్. మళ్ళా మామూలు బాధ కదా ఆ 3తో. మళ్ళా సూదుపోట్లులాగా ఇంకా తనని నిందిస్తూనే ఉన్నారు. అవునా? ఎందుకు తెలిసి ఇదంతా? అపవాదికి లొంగాలని అంతమందిని వాడుకున్నది అపవాది. ఏ మాటలోను కూడా దేవుణ్ణి ఏం చేయలేదు తెలుసా? దూషించి. యోగుకున్న యథార్థత అంత గొప్ప. యథార్థత ఉంటేనే నిలబడతామండి. ఏమా, మన భక్తిలో కానీ మన హృదయంలో కానీ లోపం ఉంటే ఏ సమస్య వచ్చినా అక్కడే ఆగిపోయి కురుకుపోతాం, నిలబడం.
దైవం మీద ఆధారపడడానికి సాధించు. యోగులో లోపం లేదు కాబట్టి ఏమొచ్చిన ఎలా ఉండగలిగాడు? ధైర్యంగా ఉన్నాడు. అది అక్కడికి భార్య వచ్చి నువ్వు మరణించవయ్యా అని అన్నది. ఏం చేసి మళ్ళా అదే చూడండి, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థత వదలకయ్యుందో దేవుడు దూషించి మరణము కమ్ము, అదే నీకు మేలంత. కానీ ఎలా సమర్థించడు తెలుసండి, మన దేవుని వాళ్ళని ఎప్పుడు మేలు పొందుతామా? కీడు అనుభవప్ప తగదా. బాధ వస్తే సహించుకోవడానికి అర్హులు కాదా? ఏమా సంతోషం వచ్చింది, ఆరోగ్యం ఉంది, ఆనందించావు, అవునా? నెమ్మదిగా బ్రతుకుని వెళ్ళవచ్చు. అంత అనుభవించినప్పుడు ఒక రోజు బలహీనత వస్తే దేవుడి దగ్గర ఉండడానికి అర్హులు కాదా? ఒక రోజు బలహీనతకి దేవుడు లేడనేస్తామా? అది చెప్పాడు సమాధానం. అంటే చాలా మంది యోగు భార్యలాగానే ఆలోచిస్తున్నారండి భక్తి పరులు కూడా. మీరు నేను కూడా ఉంటాం అలాగా. మనం అతిథులమేమి కాదు, ఎవరమైనా ఉంటాయి. కానీ కనీసం వాక్యం విన్నప్పుడైనా, ఇటువంటి వచనాలు చదువుతున్నప్పుడైనా మనం బలపరచుకోకపోతే ఇంకా వినడం ఎందుకు, చదవడం ఎందుకు? అవునా? వినటం వలన ఏం కలుగుతుంది? మరి విశ్వాసం ఏది మనకి? వినే కొద్ది వెనక్కే వెళ్ళిపోతున్నామంటే ఏం బలపడుతున్నాం? సరే ఆలోచించాడు. అంటే యోబు ఏం వదలలేదు, యథార్థత వదలలేదు. వదలలేదు కాబట్టి దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? ఏమా యోబు యథార్థపరుడు అన్నాడా లేదా? ఇప్పుడు ఒకటో వచ్చినాడు, ఒకటే వచ్చాడు. ఇప్పుడు చదవండి, 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతని యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును. కనీసం నాకు భక్తులు ఉన్నారు అని దేవుడు చెప్పుకునేటప్పుడు కనీసం మన పేరు వాడుకునేలాగైనా ఉండాలి. ఏమా యోబంతగా గ్రంథంలో రాయబడకపోయినా ఏమొచ్చినా నన్ను వదలరు నా భక్తులు అన్న ధైర్యం మన విశ్వాసంలో కాదు. ఏ సమస్య వచ్చినా నన్ను అబద్ధం చేసుకోవాలనేది రావాలి. కష్టం వచ్చిన తల్లిదండ్రులు విడవని ఉంటారు చూసారా? బిడ్డల విలువ అప్పుడే తెలిస్తే తల్లిదండ్రులకి ఎంతగా ప్రేమిస్తున్నారు. అవునా? వారు అనుకున్నది సాధించలేనప్పుడు, వారు అనుకున్నది ఇవ్వలేనప్పుడు తల్లిదండ్రులు చేతకన్నంలో చూస్తారని చాలా మంది బిడ్డలు. అప్పుడే అర్థమవుతుంది మన మనసు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నదని. మనం దేవుణ్ణి అలా వదిలేసామనుకోండి, మన స్థాయి అర్థమైపోతుంది. దేవుడి దగ్గర మన భక్తి ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చండి 21 వచ్చాను. ఇప్పుడు వచ్చి 21 18 వచ్చిన చదువుతాం. పదహారవచ్చు. వారి క్షేమము వారి చేతులు లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగాక. చూడండి, భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. అంటే ఇప్పుడు భక్తిహీనుల దీపం ఏమవుతుంది? ఇప్పుడు యోబు దీపం ఆరిపోయాలనే కదా ఎవరి ప్రయత్నం? అపవాది ప్రయత్నం. కానీ వెలిగించుకోవాలని ఎవరి ప్రయత్నం? యోబు ప్రయత్నం. అవునా? యోబు వెలిగింపబడడానికి కారణం ఏంటనుకున్నారు? ఆ వెలిగించేవాళ్ళు వదల్లా. అందుకే నా మాట నడుచుంటాయి. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయుట అరుదు కదా, వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా అని చెబుతూ కూడా అన్నాడు. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలేను, గాలి చెదరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా అని మాట్లాడతారు. అంటే భక్తిహీనులు ఎలా ఉన్నారట? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు. కారణం ఏంటి? వారి భక్తి లోపం. అంటే బాగుంటే దైవం మీద ఆధారపడతారు. అవునా? ఆ భక్తి ఏదైతే వారి భక్తిలో ఉన్న నిర్లక్ష్యతే వారిని ఏం చేసింది తెలుసా? దైవం ఎదుట నిర్లక్ష్యం
చేసింది. అంతేకాదు అసలు ఎందుకు వారి దీపం మారిపోయాలని అనుకుంటున్నాడు? వారి దీపం మారిపోవడానికి కారణం ఏంటి? వారిని పొట్టుతో ఎందుకు పోల్చాడు? ఇక్కడే ఒక మాట చూపిస్తాను చూడండి. 14 వచనం చదువు. 14 వచనం. వారు ఎవరో భక్తిహీనులు. 14 వచనం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు అంటారట. ఎవరో భక్తిహీనులు. అలా నేను ఉండకూడదని యోబు. నువ్వు భక్తిహీనుడు కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నాయో ముగ్గురు. అవునా? అది నా మాంసశత్రుడు. ఏమని చూడండి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మాకు అవసరం లేదయ్యా అంటున్నారట. ఎవరినే? దేవుని నమ్ముకోమన్నారని అంటుంటే ఇలా చాలా మంది దైవ విలువలు తెలియని వారు ఏం మాట్లాడతారో, దైవ విలువ తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారో, దేవుని నమ్ముకోని వాళ్ళందరూ బాగోలేదా? అవునా? అదే మాట మాట్లాడతారు కదా. అమ్మా దేవుని నమ్ముకో అంటున్నావు కదా. దేవుని నమ్ముకోలేని వాళ్ళు బాగోలేదా? దేవుని దగ్గర రావాలని బ్రతుకులు వెళ్తలేదంటే వెళ్తున్నాయి. అద్భుతంగా ఉన్నాయి. అవునా? అద్భుతంగా ఉన్నాయి. వారంటారు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం బాగుపడ్డారు. నిజమే, యోబే దర్శనం. అవునా? నువ్వు దేవుని నమ్ముకున్నానని అంటున్నావు. నీ పరిస్థితి ఎందుకు ఎలా అవుతుంది? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని ఎదుట సరైన హృదయం నువ్వు కలిగి ఉంటే ఈ పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? అంతే కదా. ఇవాళ లోకస్తులు ఎలా ప్రశ్నిస్తున్నారో అదే ప్రశ్న ఇవాళ. కారణం ఆ భక్తిహీనుడు అలా ఆలోచించడానికి కారణం ఎవరిని వదిలేశారట? దేవుణ్ణి. దేవుని గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు. అంతే కదా. వాక్యం ఏనండి అంటే నాకు అవసరం లేదంట. దేవుని దగ్గరికి రా అంటే అంత పని మాకు లేదంట. అవునా? కింద మాట ఉన్నది చూడండి. 15 వచ్చు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడం. ఇక అర్థమంది. అసలు దేవుడు ఎవడయ్యా మేము పూజించడానికి అంటారు. కింద చదువుతాం. మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు. నువ్వు ప్రార్థన చేసే ఏం ఫలితం? ఇవాళ అదే కదా ఉంటా. లోకస్తులే కదండి. కొంతమంది విశ్వాసులు లోకం ఉన్నవారు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఇన్ని ప్రార్థన చేస్తాం, ఇంత వాక్యం అంటే ఇంత భక్తి చేస్తాం, మాకేం లాభమేమి లేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇప్పటికీ. మరి ఆ పరిస్థితి ఆలోచించుకుంటే యోబు దేవుణ్ణి ఏం చేయాలి మరి? అవునా? అంత భక్తి ఎందుకు చేయాలి? అసలు నిజంగా దేవుణ్ణి వదిలేస్తే యోబు ఎలా ఆయన గురించి ఏం మాట్లాడుకుంటావు? ఆలోచించండి. కష్టం వచ్చినప్పుడు యోబుని గురించి చెప్పిన సేవకులు లేడు. అవునా? కుటుంబంలో వ్యాధులు వచ్చినప్పుడు, కుటుంబాలు తారుమారు అవుతున్నప్పుడు యోబుని చూపిస్తారు. ఆయనతో పోల్చుకుంటే మన కుటుంబం ఎంత, ఆయనతో పోల్చుకుంటే నీ బిడ్డలెంత. అవునా? ఎన్ని మాట్లాడచ్చు. కానీ యోబు ఉన్న సహనం సామాన్యమైనదేమి కాదు. ఆయన సహనం, ఆయన భయమే దైవం ఎదుటి భక్తిని కాపాడుకునే స్థితిని ఇచ్చింది. ఇవాళ మన భక్తి మనల్ని కాపాడుతుందా? ఆలోచించాలి. మన భక్తి మనల్ని కాపాడే స్థాయిలో ఉందా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. ఇది అద్భుతమైన మాట అండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మన భక్తి ఏం చేయాలి తెలుసా? ధైర్యం చెడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, అపవాది మనల్ని కృంగదీస్తున్నప్పుడు, లేదు పలువారే మనం నిందిస్తున్నప్పుడు మన భక్తి మనకి ఏం పుట్టించాలి తెలుసా? ధైర్యం. నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడం అన్న ధైర్యం మనకు రావాలట. అంటే ఇప్పుడు మనకు ధైర్యం ఇచ్చేది ఏది తెలుసా?
భక్తే. అమ్మా, మన భక్తి మనకి ఏం పుట్టిస్తుంది తెలుసా? ఆ, ఇవాళ ఇన్ని బలహీనతలు ఇన్ని పరిస్థితులు వచ్చిన దైవం ముందుకు ఎందుకు వస్తున్నాం మనం? ధైర్యం. అది ఎందుకంటే దేవుడి కంటే శక్తిమంతుడి జగత్తులు ఎవరో ఎవరికి అర్థమైంది? వాక్యం అర్థమైంది. వాక్యం మనకు అర్థమైంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరు పని చేస్తున్నాం ఆలోచించాలి. బాగుండి ఎప్పుడు భక్తి చేయమండి. ఒకవేళ బాగుండు భక్తి చేసినా ప్రతిరోజు బాగుంటామనడానికి అవకాశం లేదు. ఆలోచించాలి. విశ్వాసులకైనా కష్టాలు, విశ్వాసులకైనా బాధలు సేవకులకు రావా? ఏమా సేవకులకి సమస్యలు ఉండవా? కానీ దేవుని కొరకు అవి ఏం చేస్తారా? పోయి పక్కన పెడతారు. ఆలోచించాలి. ఆయనకి ఆ తలంతి ఇచ్చాడు దేవుడు, విశ్వాసులకు తలంతి ఇచ్చాడు. కాపాడుకున్నప్పుడేనండి దైవం ముందు మనకు కనబడతాం. అది అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? కోల్పోయిన మళ్ళా పునరుద్ధరించుకుంటామని ఒక నిరీక్షణ ఉండాలట. యోబు సమస్తమును కోల్పోయాడు, పునరుద్ధరించుకున్నాడా లేదా? ఏమా మళ్ళా తిరుగు పొందాడా లేదా? దేనిని బట్టి? నిరీక్షణ. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అవునా? దేవునికే మరలా కావాలనుకుంటే దేవుడు ఇస్తాడు. అలా పునరుద్ధరించుకున్నాడు. ఎవరు? యోబు. వాడే కాదండి, ఎందరో భక్తులు ఉన్నారు అలాగే. ఇవాళ మీకు నాకున్న కష్టాల ద్వారా భక్తి చేయడం చాలా సులువ. ఎందుకంటే మన పితరుల కాలంలో భక్తి చేస్తే శత్రువులు, బందీలుగా ఉన్న కాలంలో కూడా భక్తి చేశారు దానియేలు. అవునా? కనీసం మోకాలేసి ప్రార్థన చేసే అవకాశం లేని టైంలో కూడా ఏం చేశాడు దానియేలు? ఆ రాజ్యానికి రాజుకు భయపడ్డా? మరి ఇవాళ మనం ఎంత ఫ్రీగా భక్తి చేయొచ్చు. మనకి ఆటంకాలు ఏమున్నాయి? మనం బైబిల్ పట్టుకుంటే కొట్టేవాడు ఎవడు? అవునా? నువ్వు ప్రార్థనకి వెళ్ళావంటే ఊరుకోను అన్న వాళ్ళు ఎవరున్నారు మనకి? అయినా వంకలు మనకి. ఎంత స్వేచ్ఛగా భక్తి చేసుకుని దేవుడి సన్నిధిలో కూర్చున్నా సరే ఏదో బలహీనతను మనం ఒక్కెట్టుకో, ఏదో పరిస్థితిని మనం వెతుక్కుంటున్నామంటే కారణం లోపమైన భక్తి, పరిస్థితులు కాదు. పరిస్థితుల్లో మనం బలపడడానికి మరో అవకాశం దేవుడిచ్చాడు. అందుకనే మన ధైర్యం, మన భక్తి మనకి ఏం చేయలేదు? ధైర్యాన్ని పుట్టించాలి. ఆలోచించాలి. ఇప్పుడు భక్తి లేని వారందరూ ధైర్యాన్ని విడిచిపెట్టారు కాబట్టి దేవుడే లేదని మాట్లాడతారు. ఇప్పుడు వచ్చాను 21 అధ్యాయానికి. 21 అధ్యాయం 15 వచ్చి, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. మాకేమి లాభం లేదు. ఇవాళ లాభము లేదు, దేవుడు ఎవరు అన్న వాళ్ళకి ఒకరోజు కంపల్సరీ. అమ్మా, ఎవరి వలన ఈ భూమి మీద ఆయుష్ను గడుపుకుంటున్నారు, ఎవరి వలన సమస్తాన్ని సంపాదించుకొని అనుభవిస్తున్నారు, ఎవరి వలన ఏం జరుగుతుందో ఒకరోజు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆలోచించాలి. దేవుడు లేకపోతే మన బ్రతుకు శూన్యం. అది తెలియక నష్టపోతున్నామండి. అందుకు ఇప్పుడు అంటున్నాడు ఏమని? 18 వచ్చిన, వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను, గాలి చెదరగొట్టు పొట్టు వలెను. ఎవరో? భక్తిహీనులు, వాక్యాన్ని చదవని వారు. కీర్తన గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే, అవునా? వాక్యానుసారంగా బ్రతకని వారు. ఇవాళ వారి కాదు, మీరు నేనైనంతే. ఏమా, దైవ గ్రంథం దగ్గరికి రాకపోతే, దేవుని వాక్యాన్ని వినకపోతే, చదవకపోతే ఎలా ఉన్నామంట? ఇంకా అంటాడు ఎక్కడంటే ఇర్మియాలో అంటాడు, ఎడారులు ఎండిన అరోర వృక్షం వల్ల ఉంటామంట. అమ్మా, కానీ దైవం దగ్గర ఉంటే పచ్చని చెట్టు వల్ల ఉంటామంట. చూద్దామా మాట్లాడితే? ఒకసారి ఇర్మియా గ్రంథంలో
తీసారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. వాడు ఎడారిలోని, చూడండి, అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అంటే ఆ భూములు, అటువంటి భూములు ఏ మొక్క మొలుస్తుందండి? మొలుతుందా? ఎందుకే ఆ భూమి హృదయాన్ని సూచించి మాట్లాడతాడు. ఆ చెట్టు ఎవరంటే భక్తిని విసర్జించిన వాడిని, దేవుని త్రోసేసిన వాడిని. ఎందాకన్నారు చూసావా? అసలు మేము ఆధారపడడానికి దేవుడు ఎవరు? అవునా? అసలు ప్రార్థన చేయడం వల్ల మాకేమి లాభం అని అన్నారు చూసావా? వారిని సూచించి ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. వారెవరో కాదండి, దేవుణ్ణి విసర్జించిన వారు. 5వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. దేవుడు వదిలేసి ఎవరి మీద ఆధారపడుతున్నాడట? ఎవరి మీద ఆధారపడుతున్నాడు? నరుల మీద. ఆలోచించాలి. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాంటి వారు ఎవరైతే తన హృదయాన్ని దేవుడి మీద తొలగించుకుంటారో, దేవుడితో మాకు పని లేదంటారో, వారు ఎలా ఉన్నారట? 6వ వచనంలో అదే చెప్పాడు. ఎడారిలోని అరోహ వృక్షము వలెను ఉండును. మేలు వచ్చినప్పుడు అది అతనికి కనబడదట. అమ్మా, మేలు వచ్చినప్పుడు అది ఏమవుదో కనపడతా. క్రీస్తులో మనం పొందుకుంటున్న మేలు లోకస్తుడికి కనపడతాయా? ఆలోచించాలి. అయ్యా, ఈ బాధలు, ఈ కష్టాలు కొంతకాలమే. ఈ అనుభవించిన రేపు పొద్దున ఒక రోజు జీవం ఉంది, ఆత్మకి రక్షణ ఉంది, ఆత్మ కాపాడబడుతుంది. అంటే వాళ్ళకి ఎలా కనబడుతుంది? వెటకారంగా కనబడుతుంది. అవునా? అదే నిజమైన మేలు. అవునా? అది భక్తుడికి నిజమైన మేలు. మనం ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నాం, ఇంకా ప్రార్థనకు వచ్చి దైవ సన్నిధిలో కూర్చొని దైవ సేవ ఎందుకు చేస్తాం తెలుసా? అసలు ఫలితం జీవితం మనకు అర్థమైంది కాబట్టి. అవునా? ఇది సుఖపడినా కష్టపడినా ఇది ఎలాంటిది? అనిత్యములు. అవునా? నిత్యమైనది, పర సంబంధమైనది. దాని కొరకు ఎన్ని శ్రమలైనా పడతామా. ఇది దైవం మీద నుంచి హృదయాన్ని తొలగించుకున్న వాడికి, దేవుని విసర్జించిన వాడికి అర్థం కాదట. కిందకి చదువు. 7వ వచనం, యెహోవాను హత్తుకొనువాడు, యెహోవాను నమ్ముకొనువాడు. దేవుని నమ్ముకోవాలట. ఎప్పుడు? కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు. దేవుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆశ్రయించడం, ఆయన సన్నిధికి రావడం, అదేనండి ఆశ్రయించడం. ఇప్పుడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి దేవుడి ఆశ్రయం అయితే మనకి ఏంటంటే నష్టాలు, మనకి ఏంటంటే కొదువులు. అర్థమవుతుందా? మనం నమ్ముకుంటుంటే ఆయనే ఆశ్రయం ఏమవుతున్నాడట? ఆయనే కోట, ఆయనే దుర్గం. దావీదు ఎన్నో పదాలు వాడాడు దేవుని గురించి. అవునా? శత్రువులు తరుగుతున్నప్పుడు, విరోధులు తరుగుతున్నప్పుడు, ఆయనకు వచ్చిన కష్టాల్లో, బాధల్లో దైవాన్ని ఎంత ఆశ్రయమో, దేవుడు ఎంత క్షేమమో కీర్తనలో ఎన్నో మాటలు వివరించాడు. ఎవరు? దావీదు. కీర్తన గ్రంథంలోనికి వెళ్తాం. కీర్తన గ్రంథం 35:5. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం చూడండి. 35:5. యెహోవా దూత వారిని పారద్రోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక,
వారి త్రోవ చీకటి అయి జారుడుగా జారుడుగా ఉండునుగా. ఉండునుగాక. ఎవరు అనంటే దావీదు యొక్క శత్రువుల గురించి మాట్లాడతారు. ఎలా ఉన్నారట, శత్రువులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడట. చూడండి, యెహోవా దూత వారిని పారద్రోలును. ఎందుకని 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 యెహోవా దూత వారిని పారద్రోలును? ఇందాక ఇర్మీయాలో మనం చదువు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అమ్మా వింటున్నారా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయంగా ఉంటానన్నాడా లేదా? ఇప్పుడు యెహోవా దూత శత్రువుని ఎలా పారదోలుతుంది? ఒకసారి 34 వచ్చారు, 7 యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ. ఆయన దూత కావలి ఉండు. అంటే ఇప్పుడు ఆశ్రయం ఎలా వస్తుందో మనకి? ఆయన దూత ఆవరించున్నదట. కావలి ఉండి అవునా? వారిని రక్షించు. ఆయన దూత మన చుట్టూ ఏం చేస్తుందట? కావలి కంచి వేస్తుంది, కాపల. ఆయన దూత కావలి ఉండి వారిని వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకని? ఏ కీడొచ్చిన దూత ఉన్నది పక్కన. అవునా? కింద చదువుతాం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుగా ఉంచు వారికి ఏమీయు కొదువలేదు. ఏమీయు కొదువు. ఏముంచితే అంతేకాదు, విరోధి వచ్చినా కీడు వచ్చినా ఇప్పుడు ఎవరు పారదోలుతున్నారట? దావీదే చెప్పాడు, ఆయన దూత 35:5 యెహోవా దూత వారిని పారదోలుడుగాక, వారు గాలి కొట్టుకొని పోవు, పొట్టు వలెనుందురుగాక. ఎవరో భక్తునికి ఉన్న శత్రువులు ఎవరైనా సరే. ఎందుకంటే యెహోవా దూత దేవుడు నమ్ముకున్న వాడికి కావలిగా ఉంటాడు. మనం ఒక్కోసారి అనుకుంటాం జస్ట్ అలా పడిపోదామంటాం. అవునా? జస్ట్ అలా ప్రమాదం తప్పింది అనుకున్నా. ఎవరు తప్పించారనుకున్నారు? అది మన జాగ్రత్త కాదు సుమా, దేవుడు కాపుదల. అందుకనే ఆ మాట చెప్పాడు. దేవుడిని ఎరగిన వారందరూ కూడా ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్పండి? గాలి కొట్టుకొని పోవు పొట్టు వలె ఉన్నారు. ఒక్కసారి యెషయా గ్రంథంలోనికి వెళదాం. 17 అధ్యాయం. యెషయా గ్రంథం 17 అధ్యాయం 13 వచనం. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 17 అధ్యాయం 13 వచనం. జనులు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును. వారు దూరముగా పారిపోదురు. చూడండి, కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు తుఫాను ఎదుట గిరగిర తిరుగు. చూడండి, కసవు ఎగురునట్లు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురుగాక. ఏమర్థమవుతుందా? జనులందరూ ఎలా ఉంటారట? గాలికి ఎగురుకొట్టు పొట్టు వలె ఉంటారట. గిరగిర తిరుగుతో చూసారా? కసవు ఆ రేణువులా ఉంటారట. ఎవరు? జనులందరూ, దేవుడి మీద తిరగబడిన వారందరూ, భక్తుల మీద లేచిన వారందరూ కూడా. కానీ అతికి అన్నాడు ఇందాక, దుష్టులు అలా ఉండరు. అవునా? దుష్టులు ఎలా ఉండరు? దేవుడి సన్నిధిలో నాటబడిన వారుగా, దేవుడు కాపుదల ఉన్నవారుగా, దేవుడు ఆశ్రయించే వారుగా వారు ఉండరు. దేవుని విసర్జించి ఏమవుతున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు వారందరూ. ఒకసారి మత్తయి సువార్తలను కూడా, మత్తయి సువార్త 3 అధ్యాయం. మత్తయి సువార్త 12 వచనం.
మత్తయి సువార్త ఆయన 3వ చేత అధ్యాయం 12. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. యోహాను గారు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఆ మాటలు చెప్తారు. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. క్రీస్తుని గురించి చెప్తారు. ఆయన చేత ఆయన చేతుల్లోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేయనని. అది ఎవరో ఆ గింజ, ఎవరో పొట్టు, ఎవరి గింజ, ఎవరి పొట్టు? దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దైవం మీద ఆధారపడిన వాడు. అమ్మా, దేవుడు నమ్ముకున్నవాడు గింజతో పోల్చబడతాడు. ఆఖరికి ఇశ్రాయేలులైనా సరే దేవుణ్ణి ఎరగకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా చేయకపోతే ఎలా ఉన్నారు తెలుసా? పొట్టు వలె ఉన్నారు. మీరు మారు మనసు పొందకపోతే, దేవుని వైపు తిరగకపోతే మీరు ఎలా ఉంటారని చెప్తున్నాడు. పొట్టు వలె ఉంటారో ఇశ్రాయేలుతో చెప్తున్నది అదే. మీరు సరైన మార్గంలోనికి మీరు రాకపోతే, ప్రభు వైపు తిరగకపోతే పొట్టుతో పోల్చాడు. అక్కడ ఎవరని? భక్తులనే. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఏమని చెప్తున్నాడు? గింజలను ఆయన కొట్టులో వేసుకుంటాడు, పొట్టులో ఉంటే కాల్చి వేస్తాడు. కాబట్టి మనం గింజలా ఉన్నామా, పొట్టులా ఉన్నామా? ఒక మాట చూపిస్తాను మీకు, చూడండి. యెషయా గ్రంథం 29 అధ్యాయం. యెషయా గ్రంథం 29 అధ్యాయం. అక్కడ ఒక మాట చెప్తున్నాడు, చూడండి. 5 వచనాలు చదువుతాం. యెషయా గ్రంథం 29 అధ్యాయము 5 వచనాలు చదువుతాం. నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా ఉండను. నీ శత్రువులు ఎలా వస్తారని చెప్తున్నాడు. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు ఈ మాట. శత్రువులు ఎలా వస్తారట? ఇసుక రేణువుల వలె విస్తారముగా నుండును. బాధించు వారి సమూహము ఎగురుపోవు, పొట్టు వలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును అని మాట్లాడతారు. మా శత్రువుల గురించి చెప్తూ ఇశ్రాయేలుతో మాట్లాడతారు. ఒక్కసారి ఇది ఇశ్రాయేలు గురించి, దావీదుని గురించి చెప్తున్న మాటలు ఇవి. ఒకసారి మొదట వచనం చదువుతాం. అరియేలుకు శ్రమ అని మాట్లాడతారు. దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ. చూడడం, అరియేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు పట్టణాన్ని గురించి చెప్తున్నాడు. అరియేలు అని అంటే దావీదు పట్టణం అంటే యెరూషలేము గురించి మాట్లాడతాడు. యెరూషలేము సింహముగా అంటే, అరియేలు అంటే సింహము యొక్క గర్జనగా సూచిస్తుంది. అరియేలు అంటే దావీదు తన పట్టణాన్ని అలా పేరు పెట్టి పిలుచుకున్నాడట. ఒకసారి 2 సమూయేలు గ్రంథంలోనికి వెళ్తాం. అక్కడ ఆ మాట కనపడుతుంది మనకి. 2 సమూయేలు గ్రంథం. దేవుడు అవకాశం ఇస్తే ఆ అరియేలు గురించి ఒకసారి మనం క్లారిటీగా ఒకసారి ఆ పాఠాన్ని నేర్చుకుంటాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. అక్కడ ఆ మాట కనపడుతుంది. 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు రాసుకోండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. చూడండి. యెబూసీయుల దేశములో నివాసులై ఉండగా, చూడండి, రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఎచ్చటి
గుడ్డివారును కుంటివారును నేను తోలివేతిరని దావీదులకు వర్తమానము పంపి ఉన్నారట. ఎవరో యోబుసీయులు. దావీదు ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు. తర్వాత ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోకుండా ఉంటాడని యోబుసీయులు ఏమన్నారంటే, గుడ్డువారు అక్కడ ఉన్నారు, నువ్వు వస్తే తోలి వేస్తారా అని అన్నారట. దావీదుకు వర్తమానం పంపారట. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను ఆ దినమున అతడు. ఇప్పుడు ఏం చేసిన తెలుసా? ఆఖరికి యోబుసీయులు ఏదైతే చెప్పారో అది వినకుండా వెళ్ళి అక్కడ వారిని తోలవేసి, ఎవరిని? కుంటివారిని గుడ్డివారిని తోలివేసి ఆ సియోను కోటను ఏం చేశాడట? దాన్ని ఆక్రమించుకొని తన పురమగా చేసుకున్నాడట. అక్కడ ఒక మాట ఉన్నది చూడండి. అయినను దావీదు పురమనబడిన, అక్కడ పుట్టెంగిచ్చాడు చూడండి. చూడండి, దావీదు నగరుండిన చోటు. దావీదు చోటే, దావీదు నివసించిన చోటే ఆ నగరమే దావీదు పురం. ఓకేనా? ఆ పురానికి ఎంతకన్నాడో ఏమన్నాడంటే అరియేలు అని మాట్లాడాడు. మా అరియేలు యెరూషలేమునకు సోదరు. అది దావీదు నివసించిన పురముగా అరియేలని దానికి పేరు పెట్టడం జరిగింది. కింద చదువు ఒకసారి మనకు అర్థమవుతుంది. 8వ వచనం. యోబుసీయులను హతము చేయు, చూడండి, హతము చేయు వారందరూ నీటి కాలువల పైకి వెళ్లి దావీదును, చూడండి, దావీదులకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవాలని చెప్పాడట. ఎవరో? దావీదు. కింద చదువు. అందరూ బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టిందట. దావీదు ఆ కోటలో కాపురం ఉండి అటు స్వాధీనపరచుకున్నప్పుడు ఏం చేశాడు? వారిని తోలేసి ఆఖరికి యోబుసీయులు ఆ గుడ్డివారికి గెట్టివేసి ఏం చేశాడట? దాన్ని ఆక్రమించి కోటగా చేసుకుని అక్కడే నివసించాడట. ఆ కాపురం ఉంది. ఎవరు పేరెట్టాడట? అది అరియేలు అంటే దావీదు పురం అనమాట. దావీదు పురమను పేరు పెట్టాను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును దాని చుట్టూ ఆ పట్టణం చుట్టూ కట్టాడట. దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడట? వర్ధిల్లాడట. ఇప్పుడు దావీదు ఆ కోటను ఏం చేశాడట? పురమగా చేసుకున్నాడు. చేసుకుని అక్కడ దావీదు ఊరుగా ఏం చేస్తున్నాడు? ఆయన కాపురం అన్నాడు. అవునా? అక్కడ నివసిస్తాడు. ఇప్పుడు వచ్చిన యెషయా గ్రంథంలోకి దాన్ని అరియేలు అని మాట్లాడాడు. అంటే అరియేలు అంటే దావీదు నివసించిన పురానికి ఆ ప్రజలకు శ్రమ అని మాట్లాడతాడట. 29వ అధ్యాయం 1వ వచనంలో అరియేలుకు శ్రమ, దావీదు దగ్గర దిగిన అరియేలు పట్టణములకు శ్రమ, సంవత్సరము వెంబడి సంవత్సరపు, చూడండి, గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి. ఈ జరిగి తెలియదట. అక్కడ కింద చదువుతాం. నేను అరియేలును బాధింపగా దుఃఖమును లాభమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయించు, నీ చుట్టూ శిబిరము వేయుదును, నీకెదురుగా కోట కట్టి మొట్టడి దెబ్బ వేయుదును అని ఆ పట్టణం గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 5వ వచనానికి వచ్చాడు. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకు రేణువులో అంతా విస్తారములగును, బాధించు వారి సమూహము ఎగిరిపో పొట్టువలే ఉండునని అక్కడ ఆ పట్టణాన్ని గురించి మాట్లాడతారు. కారణం ఏంటి తెలుసండి? ఎందుకు అరియేలుని యుద్ధానికి అప్పగిస్తున్నాడో, శ్రమ కలుగుతుందని ఎందుకు మాట్లాడాడంటే ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, 13వ వచనం. ఇది అధ్యాయంలో 13వ వచనం. 13వ వచనం. ప్రభువు ఎలాగూ సెలవిచ్చుచున్నాడో
నోటి మాటతో ఆ, ఈ మా- ప్రజలు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా వస్తున్నారట? నా యొద్దకు వచ్చి నోటి మాటతో వస్తున్నారండి. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. అంటే ఆ దావీదు పురములో ఉన్న దేవుడి ప్రజలు ఎలా వస్తున్నారంట దైవ సన్నిధికి? నోటి మాట నోటి మాటతో వస్తున్నారట. ఆ, పెదవులతో నన్ను గనపరుచుదురు గాని పెదవులతో నన్ను గణపరచుదురు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. తమ హృదయములకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నారట. అంటే ఎవరిని వదిలేశారు అమ్మా? ఆఖరికి ఎవరిని వదిలేశారు? దేవుణ్ణి వదిలేశారు. దేవుని వాక్యాన్ని వదిలేశారు. మానవుల విధులు నేర్చుకుంటానంట. అందుకని మీకు శ్రమ అని చెప్పాడు. మీ శత్రువులు మీ మీదకి పంపుతున్నానని చెప్పాడు. దేవుడు వదిలేయడానికి ఇశ్రాయేలుకి కారణం భక్తి. అదే యోహాను గారి ద్వారా ఇందాక మాట్లాడాడు. ఏమని? ఆయన చేట ఆయన చేతిలో ఉంది. మీరు చెత్త వలె ఉంటే అగ్నిలో వేయబడతారు, గింజ వలె ఉంటే కొట్లో వేయబడతారు. అంటే అర్థం ఏంటి? ఆయన లెక్కల్లోనికి వస్తారు, ఆయన సన్నిధిలో దాచబడతారు అని మాట్లాడతారట. ఒకసారి హోషేయ గ్రంథాన్ని కూడా వెళ్తాం. హోషేయ గ్రంథం 13 వచ్చారు. చూడండి, తీసారు. 13 అధ్యాయము 3 వచనాన్ని చదువుతాం. హోషేయ గ్రంథం. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలని పెద్దల కడగతించు ప్రాతకాలపు మంచు వలె నుండును. కళ్ళముల నుండి గాలి చెదరగొట్టు పొట్టు వలెను. కిటికీలో గుండా పోవు పొగవలను నుందురు. ఎఫ్రామీయుల గురించి, ఇశ్రాయేలు గురించి ఈ మాటలో అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుణ్ణి దేవుని విసర్జించిన దేవుని ప్రజల్లో ఉన్న వాళ్ళు కూడా ఎలా పోల్చాడు తెలుసా? పొట్టుతోటే పోల్చాడు. కాబట్టి మనం పొట్టు వలె ఉన్నామా, గింజ వలె ఉన్నామా మనం గుర్తించుకోవాలి. ఒకసారి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకొని ముగింపులోనికి వెళ్తాం. 1వ అధ్యాయం చూడండి. కీర్తన 1వ అధ్యాయం 4 వచనాలు ఇప్పుడు చదువుతాం. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. కాబట్టి మీరు పాపులతో ఏం చేయొద్దన్నాడు? 1వ వచనంలో చదువు. పాపుల మార్గమున నిలవద్దు. ఎందుకంటే పాపులు ఎక్కడ ఉండరు? నీతిమంతుల సభలో ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని విడిచిపెట్టాలి? ఎవరి మార్గాన్ని వదలాలి? దుష్టుల మార్గాన్ని, పాపుల మార్గాన్ని మీరు వదిలి రావాలి. వారి ఆలోచనలతో మీరు నడవకూడదని ఆ విషయాలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం దుష్టుల్లా ఉన్నామా ఆలోచించాలి. లేదా ఆయన వాక్య ప్రకారంగా నడిచే ధన్యుల్లా ఉన్నామనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే క్రొత్త నిబంధన కాలంలో కూడా ఎందరో దేవుని విడిచిపెట్టిన వారు మనకు కనబడతారు. దేవుని విషయంలో నిర్లక్ష్యంగా బ్రతికిన వారు ఎందరో మనకి కనబడతారు. వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన వారు. మన వాక్యానికి విధేయులుగా నడవాలి. వాక్యానికి విధేయులుగా మనం జీవించాలి. అంతేకాదు దుష్టుల లెక్కల్లోనికి మనం రాకూడదు. అది అన్నాడు, దుష్టులని పొట్టుతో పోల్చాడు. వారు మారకపోతే, ఎందుకంటే దుష్టులు అవడానికి కారణం కూడా ఒకటి చెప్పాడు. ఏమని? మాకు దేవుడితో పని లేదు, దేవుడు మాకు అక్కర్లా, దేవుడి జ్ఞానం మాకు వద్దు, మేము దేవుణ్ణి పూజించమని దేవుని ఏం చేశారు? విసర్జించారే లేదా? యెషయా గ్రంథంలో మనం చదువు. అవునా?
మళ్ళీ ఇంకా దుష్టులు ఏం చేస్తారంటే తెలుసా? ఇదే కీర్తన. పదొచ్చాడు. ఇదే కీర్తన 10 13 దుష్టులు దేవుని తృణీకరించుట. అది దుష్టులు ఏం చేస్తున్నారట? దేవుని తృణీకరిస్తున్నారట. దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకొనుట ఎలా? అటువంటి దుష్టులు ఎవరి గురించి విచారణ చేయరట? దేవుడు వాళ్ళ లెక్కలోకి రావడం, దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం, మమ్మల్ని చూస్తలేదని అనుకుంటున్నారట. కానీ దేవుడు న్యాయ విమర్శలు చేయడానికి ప్రతిదీ కూడా రాస్తాడు. ప్రతి చర్య జ్ఞాపకం ఉంచుకున్నాడు. అందుకని న్యాయ విమర్శలు ఎవరు నిలబడరా అని చెప్పాడు ఇందాక. దుష్టులు నిలబడరు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు అని చెప్పాడు లేదా? కింద చదువు ఒక్క మాట. 9 16 9:16 యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కబడి ఉన్నారు. ఎవరు? దుష్టులు ఏదైతే చేస్తున్నారో అందులో ఎవరు చిక్కబడుతున్నారట? వారే చిక్కబడుతున్నారు. కింద అన్నాడు, దుష్టులను దేవుణ్ణి మరుచు జనులు. దేవుణ్ణి వీరేం చేయరట? జ్ఞాపం చేసుకో. దేవుడు ఒకడు సృష్టికర్త ఉన్నాడని ఆలోచన చేయరు. దేవుడిని మరుచు జనులందరూ పాతాళములకు ఏమవుతున్నారట? దిగిపోతారట. ఎవరు? దేవుని మరుచు దుష్టులు అందరూ. దేవుని విసర్జించిన వారే, దేవుణ్ణి లెక్క చేయని వారే దుష్టులుగా ఉంటున్నారు. అంటే వీరందరూ దుష్టులు అని మాట్లాడుతున్నారంటే కారణం ఏంటనుకుంటున్నారు? దేవుని లెక్క చేయని వారు ఎవరు? దేవుణ్ణి ఎవరు లెక్క చేయరు? అపవాది లెక్క చేయరు. అవునా? అపవాది దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటాడు? ఎదురిస్తూనే ఉంటాడు. ఇవాళ దేవుణ్ణి ఎదిరించిన, దేవుని మీద తిరగబడిన ఎవరితో పోల్చబడుతున్నాం తెలుసా? మనం అపవాది సంతానముగా, అపవాది పిల్లలుగా మనం పోల్చబడుతున్నాం. అదే యోహాను మత్తయి సువార్తలో హెచ్చరించాడు. ఎవరితో? ఇశ్రాయేలుతో. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పడానికి ఎవరున్నారు? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నని దేవుని మీద తిరగబడిన జనులతో ఆ యోహాను గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు ఇవాళ ఆ వాక్యముతో, ఇదిగో తన కళ్ళ మీది సంఘం అర్థమవుతుందా ఏమా? ఇప్పుడు ఆయన వాక్యంతో చెరుగుతున్నాడు. ఆలోచించాలి. ఆయన వాక్యంతో ఏం చేస్తున్నాడు తెలుసా? చెరుగుతున్నాడు. తన కళ్ళని బాగుగా ఏం చేశాడు? శుభ్రపరుచుకున్నాడు సంఘాన్ని. కాబట్టి ఆ సంఘములో వాక్యం పొట్టేదో కాయేదో తెలుసు. కాబట్టి దేవుని పనులు, దేవుని సమయంలో మనం కాయలాగే నిరూపింపబడాలి తప్ప కానీ పొల్లులా ఉండకూడదు. వాక్యముతో మనం ఆయనకు విధేయులుగా ఉండాలి తప్ప కానీ మనం ఆయనకు కోపాన్ని పుట్టించి మనం దుష్టుల లెక్కలోనికి వెళ్ళకూడదు. కాబట్టి మనం దుష్టుల్లా ఉండకూడదని అక్షయ బీజం నుంచి ఆయన ఏం చేశాడట? జన్మింప చేశాడు. కాబట్టి వాక్యముతో జన్మించిన వాక్యము ద్వారా ఫలించు చెట్టుల వలె మనం ఉండాలి అని అంటే మనం ఎక్కడ నాటపడాలని చెప్పాడు? సంఘములో నాటపడాలి. భక్తిహీనులందరూ ఎలా ఉన్నారని చెప్పాడు? వారిని చెట్టులాగానే పోల్చాడు. ఆరోహ వృక్షం వలె ఉన్నారు. అవునా? మరలా ఎక్కడ ఉన్నారట? అలా ఎడారిలోను, అవునా, సవిటి భూమిలో లోపల ఉన్నవారి పరిస్థితి, అందరి పరిస్థితి అనుకుంది. కానీ వాక్యాన్ని క్రీస్తులోనికి వచ్చిన వాడు సంఘములో నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. కాలవట సంఘం, కాలువలో ఎవరనో నాటబడినదై సంఘములు వాక్యానుసారంగా భక్తి చేసి బ్రతికితే
మనం ఏం చేస్తాం? ఫలించు చెట్టు వలె ఉంటాం, ఆకు వాడక. అవునా? అది తగిన కాలంలో మనం ఎలా ఉంటామంట? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. మన ద్వారా దేవుని ఫలాలు ఫలిస్తాం. కాబట్టి ఫలాలు లేని వలె ఉండకూడతాం. ఆ ఫలాలు ఏంటో కూడా గలతీ పత్రిక మనకి వివరించింది. కాబట్టి ఎండిన చెట్టు వలె ఉంటామా? పచ్చని చెట్టు వలె ఉంటాం. పచ్చని చెట్టు వలె ఉండాలంటే సంఘంలో నాటుబడి వాక్యానుసారంగా జీవిస్తే మనం జీవం అయిపోయిన తప్పుకుని అగ్నిలో వేయబడే చెట్టు వలె ఉంటాం. ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తాం? కాల్చి. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగకపోయినా, వాక్యానికి విధేయులుగా లేకపోయినా అగ్నితో కాల్చే రోజు ఒకటి ఉన్నదని చెప్పాడు. తెలిసి నష్టపోతామా? జాగ్రత్త పడి ఇతరుల్ని మేలుకొలుపుతాం. నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తాను. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.